ఓకేనా? వచ్చిందా మేడం? ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్ అండ్ థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్, ఇజంట్ ఇట్? సో థర్మోస్పియర్ వరకు చదువుకున్నాము. ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు 400 meters, ఇజంట్ ఇట్? సో హోంవర్క్ ఇస్తాను నేను. హోంవర్క్ ఇస్తే మీరు ఒకరికొకరు పాస్ ఆన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఐ స్టార్ట్ దట్, దెన్ ఆఫ్టర్ విల్ ఎంటర్ ఇన్ టు ది టాపిక్. ఓకేనా? సో థర్మోస్పియర్ ఇస్ ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు 400 meters. థర్మోస్పియర్ లో రేడియేషన్ అయాన్స్ ఉంటాయన్నమాట. సో సన్ నుంచి వచ్చే డైరెక్ట్ రేడియేషన్స్ ని అది అక్కడ ఏం చేస్తుందంటే ఆ కణాలను భూమి వరకు ప్రసారితమయ్యే రేడియో తరంగాలు వస్తుంటాయి కదా, వాటిని ఇక్కడ అడ్డుకుంటుంది అనమాట. సో ఈ దీని గురించి ఈ రిఫ్లెక్ట్స్ అంటే అర్త్ నుంచి వాటిని రిఫ్లెక్ట్ చేసేస్తుంది. సో రేడియో వేవ్స్ ఉంటాయి కదా, ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ది ఎర్త్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ది ఎర్త్ బై దీస్ అయాన్స్, ఇజంట్ ఇట్? సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అయనోస్పియర్ అని కూడా అంటారనమాట దీన్ని. సో నెక్స్ట్ ఎక్సోస్పియర్ వచ్చేసి ఇట్ ఈస్ అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అండ్ దిస్ ఈస్ ది హైయెస్ట్ లేయర్ అండ్ వీ నో వెరీ లిటిల్ అబౌట్ ఇట్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ లేయర్ ఈస్ ది లైఫ్ ప్రెసెంట్? రాసుకుంటున్నారమ్మా? చెప్పండి. Yes, madam. In which layer life? In which layer is the life present? Second question, about which layer do we have a very less knowledge? మేడం ఇంకోసారి Madam, About which layer do we have a very less knowledge? Over ma. Third question, which layer of the atmosphere is ideal for flying jet aircrafts and why? Which layer of the atmosphere is ideal for flying the jet aircrafts and why? So last question, why is atmosphere important for us? Last question, why is atmosphere important for us? So please post your answers in your WhatsApp group.
హ్యావ్ యూ ఆల్ టేకెన్ అమ్మా? తీసుకున్నారా? అందరు రాసుకున్నారా క్వశ్చన్స్? ఎస్ మేడం. క్వశ్చన్స్ అందరు రాసుకున్నారా? సో ఐ థింక్ ఐ హావ్ పోస్టెడ్ పీడిఎఫ్ ఆల్సో, ఇజంట్ ఇట్? ఐ హావ్ Yes, పోస్టెడ్ పీడిఎఫ్. ఈ లెసన్ పీడిఎఫ్ పంపించాను మీకు, అవునా? ఎస్ మేడం. పంపించాను కదా, అందులో మీరు వెతికితే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. సో ఆన్సర్స్ వెతికి రాయండి అమ్మా. ఓకేనా? సో ఈరోజు స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇది ఫినిష్ చేసాము. సో వీ హ్యావ్ టు మూవ్. ఇక ముందుకెళ్తే ఏముంటుందంటే ఎయిర్ ప్రెషర్. అంటే ఎయిర్ ప్రెషర్ అంటే వాయువుకి, అంటే ఎయిర్ కి ఒక ప్రెషర్ ఉంటుంది, పీడనం ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి, ఒక వస్తువు గాలి వల్ల కదులుతుంది అనేసి మనకి ఎట్లా తెలుస్తుందమ్మా? అది మనకి ఎలా తెలుస్తుంది? గాలి వచ్చి కొద్దిగా పుష్ చేసినట్టు అనిపిస్తుంది కదా, ఒక పుష్ చేసినట్టు మనకి కనిపిస్తుంది కదా. అంటే మనకి ఎయిర్ కనిపించదు కానీ ఆ ఆబ్జెక్ట్ అనేది కాస్త మూవ్ అవుతుంది, ఇజంట్ ఇట్? ఆబ్జెక్ట్ అంటే అది ఆకు కానీ మరి ఏదన్నా కానీ కొద్దిగా మూవ్ అయినట్టు మనకు కదులుతుంది. సో అది మూవ్ అంటే అక్కడ ఒక పీడనము అనేది ముందుకు కదిలిచ్చింది అనమాట. దాని గురించి ఈరోజు మనము ఎయిర్ ప్రెషర్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో యూ డోంట్ హ్యావ్ టెక్స్ట్ బుక్స్ నో? మీకు టెక్స్ట్ బుక్ నేను చూపిస్తాను, వెయిట్. సో ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ చదివాం కదా. ఇది ఇక్కడ థర్మోస్ఫియర్ 400 కిలోమీటర్స్ వరకు ఉంటుంది కదా. ఎత్తు వెళ్లే కొద్దీ ఇక్కడ ఏమవుతుంది, ద టెంపరేచర్ రైసెస్ రాపిడ్లీ విత్ రాపిడ్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇజంట్ ఇట్? స్ట్రాటోస్ఫియర్ అంటే ఒక్కొక్క లేయర్ లో అది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, పార్టికల్స్ చేంజెస్ అవుతుంటాయి. అది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, చదువుకున్నాం కదా. సో థర్మోస్ఫియర్ లో చదువుకున్నాము. ఎక్సోస్ఫియర్ లో వి కెనాట్, అంటే మనం గెస్ చేయలేము, ఎందుకంటే ఈ ఎక్సోస్ఫియర్ గురించి వి నో ఓన్లీ వెరీ లెస్. చూడండి, ద అప్పర్ లేయర్, వీటి గురించి వెరీ లిటిల్ నో అబౌట్ ఇట్. అంటే దీని గురించి మనకు పెద్దగా అవగాహన లేదు అనమాట, తెలియదు. ఓకేనా? సో నెక్స్ట్ ఎయిర్ ప్రెషర్ గురించి చూసుకుందాం. చూడండి అమ్మ, మన చుట్టూ ఎయిర్ ఉంటుంది కదా. ద ఎయిర్ అరౌండ్ అస్ కంపోజ్డ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. అంటే వాయువులో చిన్న చిన్న ఏముంటాయంటే కణాలు ఉంటాయి కదా. ఏమంటారు, చిన్న చిన్న టైనీ పార్టికల్స్. అంటే మనకు అవి కనిపిస్తాయి, కనిపించకపోవచ్చు, ఇజంట్ ఇట్? దీస్ మాలిక్యూల్స్ ఆర్ కాన్స్టెంట్లీ పుషింగ్ ఈచ్ అదర్. ఇవి ఎలా అంటే ఒకటొకటి పుష్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. పుష్ చేసుకుంటూ ఉన్నది మనకి కనిపించదు, కానీ ఎలా కనిపిస్తుంది? పుషింగ్ ఈచ్ అదర్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ దట్ కమ్స్ దేర్ వే. అంటే అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనల్ని గాలి వచ్చి టచ్ అయినట్టు ఎలా కనిపిస్తుంది మనకు? చల్లగా ఒక చిన్నగా నెట్టినట్టు, లేకపోతే ఒక స్పర్శ లాంటిది కనిపిస్తుంది కదా. ఆ విధంగా మనకు ఎయిర్ మూవ్ అవుతుంది. అంటే ఈవెన్ చాలా ఫోర్స్ గా ఎయిర్ వచ్చింది అనుకోండి, వెంటనే మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే కాస్త ముందుకు నెట్టినట్టు అనిపిస్తుందా లేదమ్మా? పుష్ చేసినట్టు అనిపిస్తుందా ఎప్పుడన్నా? అంటే హెవీ రెయిన్ విత్ ఎయిర్, గాలి వాన పడింది అనుకోండి, ఎయిర్ మనల్ని తోసినట్టు, మన డ్రెస్ కూడా ఒక సైడ్ కి మూవ్ అయినట్టు, పుష్ చేసినట్టు మనకి ఆ ఫీలింగ్ వస్తుంది కదా. సో ఎయిర్ కి ప్రెషర్ ఉంది అనేసి మనం చదువుకుంటున్నాం అనమాట. దిస్ పుష్ ఎఫెక్ట్ దెమ్ ఎక్స్ట్రాక్ట్ టుగెదర్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ is described
యాజ్ ఎయిర్ ప్రెషర్. అంటే ఎప్పుడైతే మనకు ఒక ఆబ్జెక్ట్ ని పుష్ చేసినట్టు అనిపించినప్పుడు మాత్రమే, అంటే ఆ ఆబ్జెక్ట్ మీద ఎక్సర్ట్ అయినప్పుడు మాత్రమే అక్కడ ప్రెషర్ ఉంది అని మనకు తెలుస్తుంది అనమాట. డస్ ద ఎయిర్ ఎక్సర్ట్స్ ప్రెషర్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ది టాప్ బట్ ఆల్సో ఫ్రమ్ ది బాటమ్, the sides of the objects it exposed to the air on those slides. అంటే పై నుంచో కింది నుంచో మాత్రమే ప్రెషర్ ఉంటుంది అని చెప్పలేము. సో ఎయిర్ ప్రెషర్ అనేది 4 దిక్కులు, అంటే మనకు 4 సైడ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. సో ఎయిర్ ప్రెషర్ అనేది టాప్ లోనే కాకుండా, బాటమ్ కాకుండా, ఇటువైపు కాకుండా ఈ సైడ్స్ అన్నిటి నుంచి ఆ ప్రెషర్ అనేది ఉంటుంది అనమాట, ఎయిర్ ప్రెషర్ అనేది. సో అప్పుడు మనకు తెలుస్తుంది ఎయిర్ ప్రెషర్ ఉందా అనేది, అంటే మనం ఫీల్ అవుతాం అనమాట. ఇజంట్ ఇట్? మనం గాలిని చూస్తామమ్మా, చూడము, కానీ దాన్ని ఫీల్ అవుతాము. ఎలా ఫీల్ అవుతాము? మనము మన హ్యాండ్ నోస్ కి అడ్డుగా పెట్టుకున్నప్పుడు, మనం ఇన్హేల్ చేస్తున్నప్పుడు, గాలిని లోపలికి పీల్చుకుంటున్నప్పుడు మనకు ఎయిర్, అంటే మనం గాలి పీలుస్తున్నాము వదులుతున్నాము అన్నది మన చేతికి స్పర్శ రూపంలో తెలుస్తుంది, అవునా? అదే విధంగా ఈ ప్రెషర్ అనేది కూడా మనము అంటే ఆబ్జెక్ట్ అనేది పూర్తిగా ఎక్స్పోజ్ అయినప్పుడు అవుట్ సైడ్ లో మనకు 4 సైడ్స్ నుంచి కాదు, మన చుట్టూ మనం నిల్చున్న చుట్టూ ప్రతి వైపు నుంచి మనకు ప్రెషర్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ప్రెషర్ ని మనం ఎలా మెజర్ చేస్తామంటే బారోమీటర్ తో మెజర్ చేస్తాము. లేటర్ ఐ షో దట్ పిక్చర్, ఓకేనా? The pressure of air increases if there are more molecules present. ఈ ప్రెషర్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే అందులో ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు అక్కడ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మాలిక్యూల్స్ అంటే ఏం? టైనీ పార్టికల్స్ అంటే మనకి కంటికి కనిపించని చిన్న చిన్న మాలిక్యూల్స్ అన్నమాట. చిన్న చిన్న కణాలు అన్నమాట. అంటే మనకి కంటికి కనిపించవు, బట్ అవి పని చేస్తాయి అన్నమాట. చూడండి ఇప్పుడు చూడండి, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఇక్కడ ఈ టైనీ పార్టికల్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఇవన్నీ ఇలా దగ్గర అనుకోండి, ఇక్కడ మాకు ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ టైనీ పార్టికల్స్ అనేవి ఇలా దూరం ఉన్నాయనుకోండి, సో ఇక్కడ ప్రెషర్ అనేది చాలా లో ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ వచ్చేసి హై ఉంటుంది, ఇక్కడ లో ఉంటుంది. బికాస్ మాలిక్యూల్స్ అనేవి ఇక్కడ దగ్గరకు ఉన్నాయి, ఇక్కడ దూరంలో ఉన్నాయి, అవునా? ఇక్కడ దూరంలో ఉన్నప్పుడు అక్కడ ప్రెషర్ అనేది వెరీ లెస్ గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మాలిక్యూల్స్ ఎప్పుడైతే దగ్గరగా ఉంటాయో ఇక్కడ ఆ ప్రెషర్ అనేది హై లెవెల్లో ఉంటుంది అనమాట, ఓకేనా? మెయిన్ గాలిలో ఈ మాలిక్యూల్స్ ఉన్నాయని ఇప్పుడే చదువుకున్నాం కదా. సో ఎప్పుడైతే మాలిక్యూల్స్ అనేవి ఎయిర్ లో ఎక్కువగా ఉంటాయో, ఎక్కువ ప్రెసెంట్ అయి ఉంటాయో, అప్పుడు అది పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ చూడండి. However, this changes when the air is heated up. ఎప్పుడైతే గాలి అనేది వేడెక్కుతుందో, when the gas molecules are heated up, usually due to the heating of the earth surface. మామూలుగా మనకు సన్ రైజ్ ఎర్త్ మీదకి వస్తాయి కదమ్మా, ఎర్త్ మీద పడినప్పుడు వచ్చేసి ఆటోమేటిక్ గా మాలిక్యూల్స్ కూడా ఎయిర్ నుంచి సన్ రైజ్ ఎర్త్ మీదకి వస్తాయి. అలా వచ్చినప్పుడు గాలిలో ఉన్న ఈ టైనీ పార్టికల్స్ ఉంటాయి కదా, ఈ మాలిక్యూల్స్ కూడా ఆటోమేటిక్ గా హీట్ అయిపోతాయి కదా. దే గెట్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ స్టార్ట్స్ మూవింగ్. అప్పుడు అవి ఏమైతాయంటే చాలా వెంటనే ఎక్కువగా వాటికి ఎనర్జీ ఎక్కువ వచ్చేసి అవి ఫాస్ట్ గా కదులుతుంటాయి అనమాట. దీనివల్ల మరింత ఒత్తిడి కలుగుతుంది అనమాట వాటికి. కానీ మొదట్లో ఫస్ట్ గా అయితే వాటికి పీడనం పెరుగుతుంది, అంటే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత అవి మళ్ళీ పీడనం అనేది తగ్గిపోతుంది, అంటే ఈ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి,
they get a lot of energy and start moving very fast. అంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతాయి. This initially would mean an increase in a pressure as they will be pushing the object more. అంటే ఎప్పుడైతే వాటికి ఇవి ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయో ఆ ఆబ్జెక్ట్ ని కూడా అవి ఫాస్ట్ గా మూవ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ however energized molecules start flying off higher and higher. ఎప్పుడైతే ఇవి ఎనర్జీ వస్తుంది కదా, ఈ ఎనర్జీ వచ్చిన తర్వాత ఆ శక్తితో అవి ఫాస్ట్ గా పైకి ఎత్తుకు వెళ్లే కొద్దీ రిమెంబర్ దే హ్యావ్ మోర్ ఎనర్జీ నౌ అండ్ డిఫై ది పుల్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఇంకా భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తిని కూడా ప్రతిఘటించే శక్తి ఇప్పుడు వాటికి ఉంటుందన్నమాట. అంటే ఆ మాలిక్యూల్స్ అర్త్ నుంచి ఇంకా అర్త్ సర్ఫేస్ నుంచి పైకి వెళ్తుంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడండమ్మా, చాలా కన్ఫ్యూజన్ గా కూడా ఉంటుంది. మీరు బాగా వినండి, నేను PDF పోస్ట్ చేసినప్పుడు కూడా మీరు బాగా చదవండి, అప్పుడే అర్థమవుతుంది. బికాజ్ నేను ఎంత సెర్చ్ చేసినా నాకు PPT దొరకలేదు దీనికి. ఓకేనా? When more molecules go higher reaches of the atmosphere, ఈ మాలిక్యూల్స్ అన్ని పైకి వెళ్ళిపోయినప్పుడు the place అంటే వాతావరణంలో పై పొరలకి వెళ్ళినప్పుడు భూమికి దగ్గరగా వాటి సంఖ్య అనేది ఏమవుతుందంటే తగ్గిపోతుంది అనమాట. ఇట్ మీన్స్ ద లెస్ పుషింగ్ అరౌండ్ లెస్ ప్రెషర్ ఉంటుంది. ఎప్పుడైతే అది వేడెక్కుతుందో పైకి వెళ్ళిపోయినప్పుడు భూమి మీద ఒత్తిడి అనేది పీడనం అనేది తగ్గిపోతుంది అనమాట. దట్ ఈస్ వై జాగ్రఫర్స్ అంటే భూగోళ శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే, ఇక్కడ ఉంది చూడండి, దట్ ఈస్ వై జియోగ్రఫర్ సేస్ దాట్ వెన్ ఇట్ గెట్స్ హాట్ అంటే ఎయిర్ వేడెక్కినప్పుడు ఏమవుతుందంటే ద ఎయిర్ ప్రెషర్ becomes low and when it becomes cool air pressure ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఎయిర్ అనేది హీట్ ఎక్కుతుంది అనుకోండి దాని ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ఈ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి చూడండి, హీట్ ఎక్కినప్పుడు మాలిక్యూల్స్ డివైడ్ అయిపోతాయి, అందులో ఏమంటారు గ్యాప్స్ ఎక్కువ వచ్చేస్తుంది. సో దాని ప్రెషర్ అనేది ఏమవుతుందంటే తగ్గిపోతుంది. అండ్ వెన్ ఇట్ బికేమ్స్ కూల్, ఎప్పుడైతే ఎయిర్ అనేది కూల్ అయిపోతుందో ఎయిర్ ప్రెషర్ ఇంక్రీజెస్ అంటే ఎయిర్ ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట. అట్లా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, అంటే ఎప్పుడైతే గాలి అనేది వేడెక్కుతుందో గాలి అనేది వేడెక్కినప్పుడు పీడనం అనేది తగ్గిపోతుంది అనమాట, ఆ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. గాలి అనేది ఎప్పుడైతే చల్లబడుతుందో పీడనం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనికి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. కనిపించిందా? ఇస్ ఇట్ క్లియర్ నా? ఏమమ్మా క్లియర్ గా కనిపించదు. నో మేడం, సరిగ్గా కనపడలేదు. వెయిట్, ఓకేనా ఇప్పుడు? ఎస్ మేడం. ఓకే. when heated air rises, ఇక్కడ ఇందాక నేను చెప్పిన పాయింట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఓకేనా? నేను మీకు PDF పెట్టాను, మీరు చదువుకోండి. ఓకేనా? when heated air rises, ఎయిర్ అంటే ఎప్పుడైతే వేడెక్కిన గాలి పైకి వెళ్తున్న కొద్దీ ఇట్ స్టార్టెడ్ లాసింగ్ ది ఎనర్జీ, అంటే అది ఎనర్జీ అంటే శక్తిని వేడి రూపంలో ఎట్లా కోల్పోతుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, అంటే వేడి రూపంలో అది కోల్పోతుంది అనమాట. that it got from earth surface, అంటే అది వేడి ఎక్కడి నుంచి వస్తుందంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి, అంటే సన్ రైజ్ వచ్చేసి భూమి మీద పడతాయి కదా, సో ఆటోమేటిక్ గా ఆ మాలిక్యూల్స్ అనేవి వేడెక్కుతాయి. వేడెక్కినప్పుడు ఏమవుతుంది అంటే ఇవి శక్తి రూపంలో వేడిని కోల్పోతూ ఉంటుంది అనమాట ఈ మాలిక్యూల్స్. ఇజంట్ ఇట్? వెన్ ద ఎనర్జీ డిక్రీజెస్, అప్పుడు ఏమవుతుంది, శక్తి తగ్గినప్పుడు పరమాణువుల వేగం కూడా
ఇవి ఉంటాయి కదా మాలిక్యూల్స్, వాటి అవి చాలా స్లోగా వెళ్తాయి అన్నమాట. సో చూడండి, వెన్ ద ఎనర్జీ డిక్రీజెస్ ద మాలిక్యూల్స్ స్లో డౌన్, అవి వెంటనే స్లోగా అయిపోతాయి, అంటే మెల్లగా నడుస్తాయి అన్నమాట. బికమ్స్ స్లగిష్. స్లగిష్ అంటే చాలా నెమ్మదిగా వెళ్తాయి అన్నమాట. చాలా నెమ్మదిగా అయిపోయి అక్కడ ఎయిర్ ఏమవుతుందంటే స్లగిష్ అంటే చిక్కబడిపోతుంది. అండ్ గెట్ క్లోజర్ టు ఈచ్ అదర్, అంటే రెండు అవి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ చిక్కబడిన గాలి భూమి ఆకర్షణ శక్తి వల్ల ఉపరితలం, అంటే ఇక్కడ అర్త్ సర్ఫేస్ ఉంటుంది కదా, అర్త్ సర్ఫేస్ దగ్గరికి లాగబడినప్పుడు కూడా వాటి దగ్గర ఇప్పుడు శక్తి అనేది మన దగ్గర లేకుంటుంది, కాబట్టి వాయుపీడనం అనేది ఇక్కడ పెరుగుతూ ఉంటుందన్న, ద ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా అమ్మా? ఇది చాలా డిఫికల్ట్ గా ఉంటది. సో మీరు 1కి 10 సార్లు చదివితే గానీ అర్థం కాదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చదువుతాను చూడండి. when the heated air rises it started losing the energy, అంటే ఎప్పుడైతే గాలి అనేది వేడెక్కుతూ ఉంటుందో, పైకి వెళ్తున్న కొద్దీ భూమి ఉపరితలంలో నుంచి అది పైకి వెళ్తున్న కొద్దీ శక్తి రూపంలో, అంటే వేడి హీట్ అనేది ఎనర్జీని కోల్పోతుంది అనమాట. దట్ ఇట్ గాట్స్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందంటే దానికి ఎర్త్ సర్ఫేస్ నుంచి వచ్చి ఉంటుంది. when the energy decreases the molecules slow down, ఎప్పుడైతే దానికి ఎనర్జీ తగ్గిపోతుందంట అవి మెల్లగా నెమ్మదిగా నడవడం స్టార్ట్ చేస్తుంది. బికమ్స్ మోర్ స్లగిష్, అంటే అది ఏమవుతుందంటే గాలి అనేది చిక్కబడిపోతుంది, చాలా నెమ్మదిగా వస్తుంది. నెక్స్ట్, అండ్ గెట్ క్లోజర్ టు ఈచ్ అదర్, ఎయిర్ బికమ్స్ కూలర్ అండ్ denser. Then the air starts falling back towards earth surface due to the gravity. అంటే ఇక్కడ భూమికి ఉన్నటువంటి భూమి ఆకర్షణ శక్తి వల్ల అది దానికి దగ్గరగా వస్తుంది. దే డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎనర్జీ, కానీ దానికి కావాల్సినటువంటి శక్తి లేదు కాబట్టి ఫైట్ ది గ్రావిటీ అండ్ ఎనీమోర్ wherever this cool air డిజైన్స్ అంటే తగ్గిపోతుంది కదా, ద ఎయిర్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. ఇందాక చెప్పాను కదమ్మా, ఎప్పుడైతే గాలి వేడెక్కుతుందో ప్రెషర్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. వెన్ ద ఎయిర్ గెట్స్ హాట్ అంటే హీట్ వేడైతుందో ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. దాన్ని అక్కడ ఎలాబరేట్ చేసి ఇచ్చాడు. వెన్ ద ఎయిర్ గెట్స్ కూల్, అది ఎప్పుడైతే గాలి అనేది చల్లబడిపోతుందో ప్రెషర్ అనేది పెరుగుతుంది. మామూలుగా అయితే ఇప్పుడు చూడండి, వర్షం పడినప్పుడు చల్లని గాలినే వస్తుంది, అవునా? చల్ల గాలి వచ్చేసి అది 50-60 కిలోమీటర్స్ ఫాస్ట్నెస్ తో ఎయిర్ వచ్చినప్పుడు, వర్షము గాలి కలిసి వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే మనిషిని కూడా ఇలా తోసుకొని వెళ్ళిపోతుంది, అవునా? పెద్ద పెద్ద సైక్లోన్స్ వచ్చినప్పుడు ఎయిర్ అనేది ఎంత ఫాస్ట్ గా విండ్ గాలిలు, ఎలాంటి స్ట్రీమ్స్, విండ్స్ ఇలాంటివి వస్తాయి కదా, తుఫాన్లు వచ్చినప్పుడు పెద్ద పెద్ద గాలులు వస్తాయి. అవి ఎంత ఫాస్ట్ తో వస్తాయంటే 150 కిలోమీటర్స్ 250 కిలోమీటర్స్ అంత వేగంతో వచ్చినప్పుడు ఏమవుతుంది, పెద్ద పెద్ద చెట్ల వేర్లను కూడా భూమిలో నుంచి బయటికి తీసేస్తుంది. విన్నారా ఇది ఎప్పుడైనా? హుదూద్ తుఫాన్ అప్పుడు విన్నారామా? 2012లో హుదూద్ తుఫాన్ వచ్చింది. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు శ్రీకాకుళము, విశాఖపట్నము అటువైపు వచ్చేసి ఆ గాలికి ఉన్నటువంటి ప్రెషర్ వాటి వల్ల అక్కడ చెట్లు పెద్ద పెద్ద కొన్ని సంవత్సరాల నుంచి భూమిలో పాతుకుపోయిన కొబ్బరి చెట్లు అవన్నీ ఒక్కటేసారి వేళ్లతో సహా బయటకు వచ్చేసినాయి. ఇంకా చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి కదా, అంటే పెంకుటి ఇల్లులు, ఇంకా ఇనుప రేకులతో వేసిన ఇల్లులు అలాంటివి ఉంటాయి కదా, అవైతే ఇంకా పైన టాప్ ఎగిరిపోతాయి అన్నమాట. అంత ప్రెషర్ తో గాలి అనేది వస్తుంది.
isn't it? Next Yes, madam. చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇలా వస్తూనే ఉన్నారు అమ్మా. ఎవరైనా ఒక్కరు నాకు స్క్రీన్ షాట్ తీయండి అమ్మా. తీసాను మేడం అప్పుడు. తీసినారా? ఎస్ మేడం. వెయిట్. నెక్స్ట్ చూడండి. when any part of the earth heats up and causes a low pressure, it means that there is more vacant space. ఎప్పుడైతే ఒక ప్లేస్ ఎర్త్ వేడెక్కిందండి, భూమి అనేది వేడెక్కి పీడనం అనేది, అంటే ఇక్కడ మా ఒక 10 minutes లో క్లాస్ కట్ అవుతుంది చూడండి, ఓకేనా? సో ఇక్కడ పీడనం, ఇక్కడ భూమి వేడెక్కినప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ అనేది లో అవుతుంది కదా. అక్కడ లో అయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే మాలిక్యూల్స్ అనేవి ఏమవుతాయంటే ఇలా దూరం దూరంగా తయారైపోతాయి, ఇలా దూరం దూరం వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా దూరం వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఖాళీ స్పేస్ అనేది వచ్చిందా? స్పేస్ ఉందా ఇక్కడ? ఇక్కడ స్పేస్ ఉందామా? కనిపించిందా మీరా? ఇక్కడ వెకెట్ స్పేస్ కనిపించింది కదా. ద లెస్ మాలిక్యూల్స్, అంటే ఇక్కడ మాలిక్యూల్స్ అనేవి చాలా తక్కువ దూరం దూరంగా ఉన్నాయి, అవునా? నౌ ఎయిర్ ఫ్రమ్ అదర్ parts where the pressure is higher moves towards the vacant space. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే ఎత్తైన ప్రదేశం ఉంటుందో, అధిక పీడనం ఉన్న ప్రాంతం ఉంటుందో, అక్కడ నుంచి ఎయిర్ అనేది ఈ ఖాళీ స్పేసెస్ ఉన్నాయి చూడండి, ఈ ఖాళీ స్పేసెస్ ఇటువైపు మూవ్ అవుతూ స్టార్ట్ అవుతుంది అనమాట. వై అంటే ఎందుకు అంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పనిచేసి భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ అక్కడ ఇది చూడండి, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ ఫర్ దెమ్ ఫర్ దే హ్యావ్ టు ఓన్లీ మూవ్ along the earth's surface and thus need not to go too much against gravity. అంటే ఈ గ్రావిటీకి టూ మచ్ అగేన్స్ట్ గా వెళ్ళాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా హయ్యర్ ప్లేసెస్ నుంచి లోవర్, అంటే ఎత్తైన ప్రదేశం నుంచి తక్కువగా ఉన్న చోటు సర్ఫేస్, అంటే ఎర్త్ సర్ఫేస్ మీదకి ఆటోమేటిక్ గా ఎయిర్ అనేది, ఈ ప్రెషర్ అనేది మూవ్ అవుతూ వస్తుంది అనమాట. చూడండి గ్రావిటీ, ఓకేనా? ఇందాక చెప్పాను కదా, ఎర్త్ సర్ఫేస్ డస్ నీడ్ నాట్ టు గో టూ మచ్ అగేన్స్ట్ గ్రావిటీ. That is why we say that wind flows from high pressure areas to low pressure area. So గాలి అనేది ఎలా పిలుస్తుంది అంటే తక్కువ పీడనం, ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ పీడనం, అంటే తక్కువ పీడనం లో ప్రెషర్ ఉన్న ఏరియాస్ వైపు ఎయిర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. నేను మీకు ఇమీడియట్ గా ఒక స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. వచ్చిందమ్మా? It is weight of the atmosphere passing down on the earth. కనిపించిందా ఇక్కడ బలూన్ లాగా ఒక సర్కిల్ కనిపిస్తుంది చూడండి. అవుట్ సైడ్, అంటే అవుట్ సైడ్ లో ఒక ఆబ్జెక్ట్ నుంచి ప్రెషర్ ఉంటుంది అనమాట. కనిపిస్తుందా? of the force with which a molecule
ప్రెషర్ ఇక్కడ ఉంది అన్నమాట. ఇక్కడ మాలిక్యూల్స్ దూరంగా ఉన్నాయి చూడండి, ఇక్కడ లో ప్రెషర్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇట్ ఈస్ బారోమీటర్. ఎయిర్ ప్రెషర్ ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ చూడండి. ఈస్ యూజ్డ్ టు మెజర్ ఎయిర్ ప్రెషర్ ఈస్ బారోమీటర్ అని. సో అది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది ప్రెషర్ ఉన్నప్పుడు. ఇక్కడ చూపించారు చూడండి, ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట ఉన్నప్పుడు. సో ఆటోమేటిక్ గా తగ్గిపోయినప్పుడు సో బెల్ట్స్ కూడా ఉంటాయి. ఇంకోటి లివింగ్ ఉన్నారు, త్వరగా వేడెక్కుతుందా వాటర్ త్వరగా వేడెక్కుతుందా? భూమి త్వరగా వేడెక్కుతుందా వాటర్ త్వరగా వేడెక్కుతుందా? వాటర్ త్వరగా వేడెక్కడం, ల్యాండ్ త్వరగా వేడెక్కుతుంది అనమాట. భూమి ఎక్కువ తొందరగా వేడెక్కుతుంది బికాస్ సన్ రైజ్ అనేది డైరెక్ట్ అటు మీద పడుతుంది. అవునా? అంటే మొత్తం ఒకసారి అంతా ఒకటే లెవెల్లో హీట్ కాదు. ఇప్పుడు చూడండి, ఈక్వల్ degrees నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుంది, సన్ ఇక్కడ ఉంటుంది. ఎక్కువ పడుతుంది. అనేది ఎక్కువ ఉంటుంది. ఇదంతే కదా,